ఇప్పుడు నెక్స్ట్ మంత్ రోనేనా ఇంకా మీరు ఎప్పుడు చేస్తారు? కొంచెం దయచేసి కొంచెం రైతుల పక్షాన దృష్టి ఉంచుకొని రైస్ మిల్ అలాట్మెంట్ తీసుకొని కొంచెం ఇమ్మీడియట్గా అడ్డు చూడకుండా చెప్తున్నాం. ఎప్పుడైనా లేస్తేనే కేసీఆర్ జోలి, ఇంకోలో జోలి, జీవన్ రెడ్డి ఏం చేసిండయ్యా? పార్టీకి లెక్కలేని సేవలు చేసిండు. ఉనుక గంట పెట్టినట్టు పెట్టి పొగబెట్టి అంత ఏదన్నా లేవనెత్తి మాట్లాడే వాళ్ళందరినీ ఇళ్ళగొట్టుడు తప్ప ఏమన్నంటే వాళ్ళు ఇక్కడ పెట్టుకుంటే నువ్వు నీకు కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఏం ఇన్ని రోజులు ఎన్నో లేదా? కాళేశ్వరం పోడు, అన్నారం పోడు, సుందిలో పోడు, ఇవన్నీ చూడడం లెక్కల. ఒక్క 2-3 పిల్లర్లు పోతే మొత్తం కాళేశ్వరం కూలిపోయినట్టు అదే ప్రచారం చేసుకుంటున్నాం. సొంత ఇల్లు కట్టుకుంటే కూడా సంవత్సరం లోపల లైట్గా పర్యవస్తుంది. దాన్ని నీళ్లు సరిగా కొట్టకుంటే అక్కడ పోతే 2-3 పిల్లర్లు అడ్డైతే కావచ్చు, ఇటైతే కావచ్చు. ఊరికే చెప్పింది ఎప్పుడు కాదు. రైతుల పక్షాన చూడు. ఏదైతే రుణమాఫీ మొత్తం మందికి చేసినా మొత్తం మంది వాళ్ళంతా అట్లే ఉన్నారు. రైతు బంధు అంటివి, నీ రైతు బంధు ఏదయ్యా? ఈడ సభ పెడితే ఒక ఎకరంకి వేసినావు, మళ్ళీ ఒక కలర్. ఎప్పుడు టైమింగులు చెప్పుడు తప్ప కానీ టైంపాస్ చేయకు ద్వారా. కొంచెం రెడ్డిలో ఇజ్జత్ తీయకు. కొంచెం లెక్కతో పాలన మంచిగా చేసి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకో. మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటే మల్లలు వేసి సీఎం అవుతావు. లేకుంటే నిన్ను కూడా సేర్ల వారెత్తారు. దయచేసి కొంచెం దృష్టి ఉంచుకొని రైతులు అని రైతుల పక్షానికి ఆర్టీసీ వాళ్ళు సమ్మె వేస్తేనేమో ఒక్కళ్ళు ఇద్దరు వచ్చేదాకా వాళ్ళకి చెప్పొద్దు. మరి రైతులలో కూడా 10 మంది వచ్చేదాకా చూస్తున్న రెడ్డి గారు కొంచెం దయచేసి దృష్టి ఉంచుకొని ఇమ్మీడియట్గా బారదాను రైస్ మిల్ అలాట్మెంట్ తీసుకొని అడ్డు జోకటైతే ఈ ద్వారా